జటాకటాహ సంభ్రమ భ్రమంబలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి తన భుజాల మీద ఎత్తుకున్న ఆ నందిగాని నంది శివుని ఆనలాగా రాజమౌళి బాహుబలిలో మనకు పరిచయమై వెనకటికి ఆ డార్లింగ్ ఇయాల కల్కి భైరవ 2898 AD అని చెప్పి బుజ్జిలా మనను బుజ్జగించిన మన డార్లింగ్ ఆ నందిగాని నంది ప్రభాస్ మూవీ రివ్యూ. నిజంగా చెప్పాలనంటే ఇది ఒక మూవీ సినీ సర్కిల్లా ఒక రక్కస్ క్రియేట్ చేస్తున్నది, ఒక కొత్త జోష్ క్రియేట్ చేస్తున్నది. మా డార్లింగ్ ఎక్దమ్ మా చుమ్మేశ్వరి ఏం సూపర్, అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అన్న ఈ సినిమా. ఎవ్వరు రివ్యూ చూసినా గిదే ఇదే గిదే. ఏ సినిమా థియేటర్లకు పోయినా టికెట్లు అసలు దొరుకుడు దూరం మాట, అసలు బుకింగ్ లేవు అని అన్నట్టు చెప్తున్నారు. ఉన్నా కానీ ఫస్ట్ రో ఉన్నదన్నా, మా డార్లింగ్ని ఫస్ట్ రోలకైనా ఎట్లా చూడాలన్నా, ఆ హైటే అన్న. సినిమాలో ఆయన లెవెలే నెక్స్ట్ లెవెల్ అన్న. యావత్ తెలుగు రాష్ట్రాలల్లో 2D సినిమా అయినా 3D సినిమా అయినా ఆక్యుపెన్సీ రేషియోస్ మనం ఇట్లా తీసుకొని చూస్తే నా భూతో నా భవిష్యత్. విశ్లేషకుల ఏమంటారు విశ్లేషణ ప్రకారము ఈ సినిమా ఒక 200 కోట్లు ఫస్ట్ డేనే కలెక్షన్ వస్తుందని చెప్పి భావించారు. ఎంత వచ్చింది, ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది, ఈ సినిమా ఒక కొత్త ఉత్సాహాన్ని ఎట్లా నింపుతున్నది. టుడేస్ ఈజ్ అవర్ ఫస్ట్ చిట్టా. So let me congratulate our darling who has been introduced as Kalki Bhairava in this 2898 AD. ఒక ఫ్యూచరిస్టిక్ అప్రోచ్తో వచ్చిన ప్రభాస్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇది ఒక బ్లాక్ బస్టర్ దిశగా ముంగటికి పోతుందని చెప్పి భావిస్తూ, ఆక్యుపెన్సీ రేషియోకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇవాళ మనం ఆక్యుపెన్సీ తీసుకొని ఇది 2Dది పెట్టిన ఒక 2D ఆక్యుపెన్సీ రేషియో ఎంత ఉంది, 3Dది ఆక్యుపెన్సీ ఎంత రేషియో ఉంది అని ఇట్లా మనం డేటా తీసి చూస్తే ఇవాళ Warangal with an overall capacity of 98.25, Hyderabad with 96.75, Vijayawada 96, Karimnagar 93, Mahbub Nagar 93, Guntur 92, Kakinada 91, Visakhapatnam, Vizag 91, Nizamabad 79. తెలంగాణలో ఈ 2D సినిమా ఒక ఊపేసింది. డార్లింగ్కి, డేరింగ్ ఆ రిబెల్ స్టార్కి ఒక రిలీజియస్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడానికే తెలంగాణలో దీన్ని మించిన డేటా ఐ థింక్ ఎవరు ప్రొడ్యూస్ చేయవచ్చు. 3D ఆక్యుపెన్సీ రేషియోస్ తీసుకొని చూస్తే సేమ్ అదే మళ్ళీ వరంగల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, కరీంనగర్, నిజామాబాద్ అండ్ బెంగళూరు ఆల్సో 98%, వరంగల్లో 97%, ఆల్మోస్ట్ అది కూడా 98%, హైదరాబాద్లో విజయవాడలో కూడా 97%, గుంటూరులో 96.5, విశాఖపట్నం ఈజ్ అరౌండ్ సమ్ 93.5, ముంబై 36.5, చెన్నై 52, బెంగళూరు 65 అండ్ నిజామాబాద్ 85. దుమ్ము దులిపేస్తున్నాయి. ఆల్మోస్ట్ 5 షోలల్లో తెలుగు రాష్ట్రాలల్లో గట్టిగా నడుస్తున్నాయి. ది హైయెస్ట్ షోస్ ఎక్కడైతే నడుస్తున్నాయో హైదరాబాద్లో 2D సినిమాకి వచ్చేసి 995 షోస్ నిన్న ఒక్క రోజు నడిచినాయనంటే మీరు నమ్ముతారా? ఇది హైయెస్ట్ అన్నమాట. అదే 3D తీసుకొని చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షోస్ ఆర్ 614. నా భూతో నా భవిష్యత్. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగిపోలే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొని చూస్తే నేను ముందే చెప్పిన మీకు సుమారు ఒక 200 కోట్ల అంచనా ఉండే ఈ కల్కి మూవీకి. ద డార్లింగ్ ఈజ్ నౌ ది కల్కి, ద ఫ్యూచరిస్టిక్ కల్కి. సుమారు నాకు తెలిసి ఒక రిపోర్ట్ ప్రకారము సాక్నిక్ అని చెప్పి ఒక టీం ప్రకారము ఆల్మోస్ట్ 180 క్రోర్స్ వరకు ఇది కలెక్షన్ చేసిందని చెప్పి ఇప్పటిదాకా ఏమంటారు అనలిస్టులు చెప్తున్నారు, సినిమా అనలిస్టులు చెప్తున్నారు, సినిమా రీసెర్చర్లు చెప్తున్నారు. ఓవర్సీస్ కలెక్షన్ కూడా జబర్దస్త్గా పోతున్నది. ఆల్రెడీ ఈ ఫిలిం 21.17 crore ఇండియా నెట్ ఆన్ ది ఫస్ట్ డే ఇన్ ఆల్ క్రాసింగ్ లాంగ్వేజెస్లో పోయిందని చెప్తున్నారు. నాగ్ అశ్విన్స్ ఫిలిమ్స్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, కమల్ హాసన్,
ఆల్మోస్ట్ 190 crore టచ్ చేసింది అని అంటే బాహుబలి సినిమా తర్వాత మళ్ళొకసారి తెలుగు సినిమాని టచ్ చేసిన ఒక బ్లాక్ బస్టర్ ఏదన్నా ఉన్నది అని అంటే అది కల్కి. గర్వంగా ఉన్నది, గర్జించి చెప్పబుద్ధి అవుతున్నది. తెలుగు సినిమా ఇవాళ ప్రపంచ బాలీవుడ్కే కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే యావత్ ప్రపంచానికి ఛాలెంజ్ ఇడుస్తున్నది. ద ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ది బ్రెయిన్, ద ఎంటర్టైన్మెంట్ ఈవెన్ మోటివేట్స్ అస్ అని చెప్తున్నది. ఒక టెక్నాలజికల్ ఆస్పెక్ట్ని తీసుకొని వస్తున్నారు, ఒక మీనింగ్ తీసుకొని వస్తున్నారు, ఆ మీనింగ్లో మతలబ్ తీసుకొని వస్తున్నారు, ఆ మతలబ్లా ఆస్థాన్ని తీసుకొని వస్తున్నారు, ఆ ఆస్థాకు ఒక ఆత్మవిశ్వాసం తీసుకొస్తున్నారు. థియేటర్లో సినిమా చూస్తే ఆత్మ గౌరవం పెంచేటట్టు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నారు, సినిమాకు ఒక కొత్త ఊపిరి పోస్తున్నారు. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రభాస్. ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రొడ్యూసరు, ఆ కెమెరామ్యాన్, టు ఆల్ ది క్రూ ఆఫ్ కల్కి, ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ బ్లాక్ బస్టర్. సీరియస్గా ఇంకా నేను సినిమా చూడలే, దోస్తులు చెప్తుంటేనే ఇట్లున్నది, సినిమా చూస్తే ఎట్లుంటుంది. పొద్దున్న షోకి రావాలి కదా ప్రభాస్ అన్న, సినిమా చూడలేదు, చూడక ముందే ఇంత కిక్ ఉన్నది. ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త ప్రారంభం అని చెప్పి మాట్లాడుతుంటే ఇట్లా నరాలు నిలబడుతున్నాయి. ట్రైలరే టీజరే అంత ఖతర్నాక్ ఉన్నది. వీడికి ఆగిపోయిందా అంటే ఆడికి ఆగిపోలే. టు ఆల్ ది ఆటోమొబైల్ లవర్స్, ఐ థ్యాంక్స్ ద టీమ్ BHP ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ డేటా. ఈ బుజ్జి మనకు అందరికీ పరిచయం అయి ఉంటుంది, అది పేరుకి బుజ్జి కానీ దాని కిందికి వస్తే అవుతారు అందరు బజ్జీ, గట్లున్నది అది. అండ్ ది స్పెసిఫికేషన్ ఆఫ్ దిస్ కార్ ఈజ్ సూపర్ ఆసమ్, రియలీ ఆసమ్. రాజకీయాలు జర పక్కకు పెట్టి సినిమాల గురించి కూడా ఇంత మంచిగా మాట్లాడొచ్చా అని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇది కంటిన్యూ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా. సమ్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ బుజ్జి టు ఆల్ ది ఆటోమొబైల్ ఎంతూసియాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ బుజ్జి స్పెసిఫికేషన్స్ ఇట్లా మనం చెప్పాలనంటే ఆల్మోస్ట్ 6 టన్నుల వెహికల్ ఇది. దీన్ని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. కుడోస్ టు ఆనంద్ మహీంద్రా ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ ఫంటాస్టిక్ వెహికల్ విచ్ రెప్లికేట్స్ ద ఫ్యూచర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఐ మీన్ ఇట్స్ ఫంటాస్టిక్ సార్. యూజువలీ నేను ఆనంద్ మహీంద్రాకు ఒక పిచ్చ ఫ్యాన్ని. దానికి తోడు ఈ ఆటోమొబైల్ కటింగ్ ఎడ్జ్ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. 6 టన్నుల బరువు, రేర్ వీల్ పవర్డ్ ట్విన్ మోటార్స్ పెట్టి, synchronized via torque demand through a control unit, electronic hydraulic steering with orbital valves, hubless wheels with around some 36-inch OD rims, twin PSR coil with struts on each side, twin caliper brakes on each wheel, and 47 kilowatt battery. I may be wrong with some specification, team BHP lo vachindi cheptuna. 47 kilowatts of battery and 97 kilowatts of motor. బుజ్జిని పవర్ చేస్తుంది. అండ్ దిస్ బుజ్జి ఈజ్ అవర్ ఫేవరెట్ టు అవర్ డార్లింగ్ భైరవ హూ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్ యాజ్ ఎ కల్కి భైరవ. అండ్ ఐడియాలజికల్ ఏదైతే ఉంటుందో, ఆ జింక్స్ ఉంటుందో టెక్నాలజికల్ బ్లెండ్ని నిజంగా చెప్పాలని అంటే దిస్ ఈజ్ ద రియల్ బ్లెండ్ ఆఫ్ ప్రైడ్. కల్కి ద నెక్స్ట్ లెవెల్. వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి ఆగిపోలే. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, కమల్ హాసన్ అండ్ అఫ్ కోర్స్ ద బ్యాక్ పైపర్ ఆఫ్ ది షో అండ్ ఆర్ షో స్టాపర్ ప్రభాస్ ఈ మూవీలో అసలు ఒక వేరే లెవెల్. ఇదేదో బాగుందే చలి అని విన్నాం. ధరాధరేంద్ర నందిని అని చెప్పి చూసినాం. దేవరా అని చెప్పి అంచెలుగా ఆకాశాన్ని అందుకుంటే ఫ్యాన్స్ గర్వించారు. ఇవాళ కల్కి రూపం అని అనలేను నేను, కల్కి క్యారెక్టర్లా ఎస్ క్రియేటెడ్ ఏ న్యూ ఏమంటారు ఒక ఐకానిక్ స్టైల్లో వచ్చిండు. మన రిబెల్ స్టారే అంటారు కదా ప్రభాస్ని. ఐఎమ్ సారీ కొంచెం నాకు రిబెల్ స్టారే కదా. అమితాబ్ బచ్చన్ వెనకటికి ఒక సినిమా చూస్తుండే అజూబా అని. అప్పుడు అజూబా చూస్తేనే అబ్బా ఏం చేసినావు అమితాబ్ బచ్చన్ సాబ్ అని చెప్పి మనం అందరం అనుకున్నాం. ఇలా అజూబాని అశ్వత్థామ రూపంలో మనకు చూపించి మన డార్లింగ్ని ఒక కల్కి భైరవ రూపంలో మనకు క్యారెక్టరైజ్ చేసి
గ్లామర్కి గ్లామర్, టెక్నాలజీకి టెక్నాలజీ, ఆస్థాకు ఆస్థ, ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ద కల్కి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఒక ఆటోమొబైల్ లవర్కి, ఒక ధర్మాన్ని నమ్మే మనిషికి, కల్చర్ని ప్రేమించే వ్యక్తికి ఇది ఒక సింపుల్ స్వీట్ మెసేజ్. ప్లీజ్ వాచ్ కల్కి. మాకేం ప్రమోషన్స్కి ఒక్క పైసా కూడా ఎవరు ఇవ్వలేదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేకపోతే లేదు, ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్. వి రిక్వెస్ట్ యూ ఆల్, డార్లింగ్ నుండి నంది గాని నంది అని చెప్పి ఆ పరమేశ్వరుడిని, ఆ పార్వతీ వల్లభుడిని, ఆ లింగ ప్రతిరూపాన్నే తన భుజాల మీద ఎత్తుకొని ఇలా దీవరా అని చెప్పి ఆకాశాన్ని తాకుతున్న ఈ సక్సెస్, కంగ్రాచ్యులేషన్స్ టు కల్కి. భారత్ మాతాకి జై.